to my channel. And also press this bell icon. నమస్తే AP29 టీవీకి స్వాగతం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP29 టీవీ. గూడూరు నగర పంచాయతీల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన వాల్మీకి నేతలు. సమావేశంలో కర్నూలు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో బ్లూ మీడియాలో కోట్ల కుటుంబంపై బురద చల్లాలనే ఉద్దేశంతో బ్లూ మీడియా గత వైసీపీ ప్రభుత్వం కోట్ల కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ సునకానందం పొందుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా బ్లూ మీడియాను నేను హెచ్చరించే విషయం ఏమిటంటే, మీరు ఎంత ప్రయత్నం చేసినా కోట్ల కుటుంబంపై ఒక చిన్న మచ్చ కూడా నిరూపించలేరని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒక శతాబ్దం నుండి కోట్ల కుటుంబం రాజకీయాల్లో ఉంటూ నిత్యం ప్రజలకు సేవ చేస్తూ ఒక చిన్న అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కోకుండా ప్రజా సేవే లక్ష్యంగా పెట్టుకుని నీతి నిజాయితీలతో విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ప్రజల మన్ననలు పొందిన ఏకైక కుటుంబం కోట్ల కుటుంబం. అలాంటి కుటుంబంపై బ్లూ మీడియా గత వైసీపీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక చిన్న ఆరోపణ కూడా రుజువు చేయలేరని హెచ్చరిస్తున్నాం. ఆకాశం పైకి ఉమ్ము వేసి తిరిగి మీ ముఖంపైనే పడుతుందని తెలుసుకోవాలని అన్నారు. ఉమ్మడి జిల్లాలో వాల్మీలకు రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా ఉంటున్న ఏకైక కుటుంబం కోట్ల కుటుంబం. మా నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వాల్మీకి నేతలు ఎవరైనా సమస్య వచ్చి తన ఇంటి దగ్గరికి పోతే తన బెడ్రూమ్ లో ఉంటే బెడ్రూమ్ లోకి పిలుచుకొని సమస్య తెలుసుకొని పరిష్కరించే గొప్ప నేత మా నాయకుడు అన్నారు. నీతి నిజాయితీలకు ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన ఏకైక కుటుంబం కోట్ల కుటుంబం అని తెలిపారు. రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తన పాత్ర పోషిస్తున్నానని వాల్మీకులకు హామీ ఇచ్చారు. అలాంటి నేతను ఉమ్మడి 2 జిల్లాల్లో ఉన్న వాల్మీకులు ఎవరు మరవరని, కోట్ల కుటుంబం ఉన్నంత వరకు వాల్మీకులందరూ కోట్ల కుటుంబం వెంటనే నడుస్తామని తెలిపారు. బ్లూ మీడియా ఇప్పటికైనా ఆ నాయకుడి పైన చేసినటువంటి ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ తెలుగుత కార్యదర్శి చరణ్ కుమార్, వాల్మీకి నేతలు అయ్యవారి నాయుడు, తెలుగు యువత ఉపాధ్యక్షులు వై నాగరాజు, రేవుల గోవిందు, వసంత గారు, పెద్ద రంగడు, గుంటు రంగడు, పిక్కిలి శేఖర్, చంటి, మనపాడు సురేష్, పి నాగరాజు, బొర్రు లింగన్న తదితర వాల్మీకి నేతలు పాల్గొన్నారు. నేర్చుకోవాలంటే కోట్ల కుటుంబం మంది దగ్గర నేర్చుకోవాలా. ఈ రాష్ట్రంలో కానీ ఇండియాలోనే కానీ వాళ్ళ పేరున్నంత పేరు ఎవరికి లేదు. ఇది వాస్తవమైన పని. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ బ్లూ మీడియా మరి గత వైసీపీ ప్రభుత్వం మరి సాక్షి పేపర్ కోట్ల కుటుంబంపై బురద జల్లాలనే ప్రయత్నంతో ఏదో వాల్మీకులను కొట్టారనే నెపంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ సునకానందం పొందుతుంది. మేము ఈరోజు బ్లూ మీడియాకి మరి ఆయన పైన దుష్ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం. వాల్మీకులకు అన్ని విధాలుగా అండగా ఉండి ఉమ్మడి జిల్లాలో ఉన్న వాల్మీకులకి అన్ని రకాలుగా అండగా ఉన్న కుటుంబం ఏదైనా ఉందంటే అది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబమే. కోట్ల కుటుంబం గత దశాబ్దం నుండి మచ్చలేని మహానేతగా ఉన్నటువంటి ఏకైక కుటుంబం ఏదైనా ఇండియాలో ఉందంటే అది కోట్ల కుటుంబమే. అలాంటి కోట్ల కుటుంబంపై మచ్చ తేవాలనే ఉద్దేశంతో మరి దుష్ప్రచారాలు చేస్తూ మరి కోట్ల కుటుంబానికి అవినీతి ఆరోపణలు అంటగట్టాలనే ఉద్దేశంతో మరి రాక్షసానందం పొందుతున్న మరి బ్లూ మీడియాకి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉమ్మడి 2 జిల్లాల్లో వాల్మీకులకి అన్ని విధాలుగా అండగంటూ వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తున్న కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కోట్ల కుటుంబమే. ఈ రోజు కర్నూలు జిల్లాలో అయితేమి, నంద్యాల జిల్లాలో అయితేమి ప్రతి నాయకుడు వాళ్ళ ఇంటి దగ్గరికి పిలుచుకొని మాట్లాడే కార్యకర్తలు ఉంటారు. కానీ మా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆయన బెడ్రూమ్లోకి పిలుచుకొని మరి వారి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తూ కూడా వాల్మీకులకి అన్ని విధాలుగా అండగా ఉంటూ వాల్మీకులని అన్ని రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్న కుటుంబంపై బురద జల్లాలనే ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోం. ఈరోజు మేము వాల్మీకులుగా ఒకటే చెప్తున్నాము. మరి గ్రామ పెద్దగా ఉన్నటువంటి లద్దగిరి గ్రామంలో ఏదో చిన్న ఇష్యూ తీసుకొని మరి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరి
వారి తల్లిదండ్రులే మా పిల్లలకి బుద్ధి చెప్పండి అని పెద్ద ఆయనగా పిలువబడే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మరి 2 మందలించడం జరిగింది. మరి అట్లాంటి కుటుంబాలని డైరెక్ట్ సోషల్ మీట్ పెట్టి మా పిల్లలకి మేమే బుద్ధి చెప్పామని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తున్నారు. మరి రాజకీయంగా అన్ని విధాలుగా ఆదుకున్న కుటుంబం వాల్మీకులకి కోట్ల కుటుంబమే. అలాంటి కోట్ల కుటుంబంపై ఏదైనా బురద తల్లాలని చూస్తే అది మీకే చిట్లుతుంది. ఆకాశానికి ఉమ్మిస్తే తిరిగి మనపైనే పడుతుంది అనేది మీరు గ్రహించాలి. మరి కోట్ల కుటుంబంపై ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఎట్లాంటి ఆ చిన్న ఆరోపణలు కూడా లేదు. మరి అలాంటి కుటుంబాన్ని కర్నూలు జిల్లాలో అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే, ఇండియాలోనే కూడా చిన్న మచ్చ కూడా లేదు. ఎప్పటికీ అటువంటి మచ్చలేని కుటుంబం ఒక కోట్ల కుటుంబం. కోట్ల కుటుంబానికి అన్ని విధాలుగా వాల్మీకులు అండగా ఉన్నారు. వాల్మీకులే కోట్ల కుటుంబం వెంట ఉన్నారు. వాల్మీకులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇస్తూ రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదల చేస్తున్నటువంటి కోట్ల కుటుంబంపై మేము నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మా నాయకుడు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని మాకు హామీ ఇచ్చాడు. మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వాల్మీకుల తరపున వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మరి ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.